నమస్కారం. ఆది న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. యలమంచిలి రైల్వే స్టేషన్లో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కు జరిగిన అగ్ని ప్రమాదం, ఒకరు మృతి. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన పెను ముప్పు. విశాఖ నగరంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వేలంపాటలో 177 కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్టులో ఇల్లు నిర్మిస్తామని హామీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశాలు జారీ. ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా పురాతన విశిష్టత కలిగిన దేవాలయాల వద్ద ప్రత్యేక చర్యలు, తొక్కిసలాట జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశామన్న డిఎస్పీ గోవిందరావు. ఇక వివరాలు చూద్దాం. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లో సోమవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా యలమంచిలి స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఒక వ్యక్తి చైన్ లాగడంతో యలమంచిలి స్టేషన్లో రైలు ఆగింది. M2, B1 బోగీలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలియజేశారు. 2 క్లూస్ టీం బృందాలను నియమించినట్లుగా తెలిపారు. 82 మంది, మరొక కోచ్లో 76 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, B1 ప్రయాణిస్తున్న చంద్రశేఖర్ సుందరం అనే వ్యక్తి మరణించినట్లుగా గుర్తించామని, మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేష్లు స్పందించారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇది అర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్తుంది. మధ్యలోనే యలమంచిలి స్టాప్ కూడా లేదు. కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ పుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ మనకి స్టాప్ అయిపోయింది. మెయిన్ ఫైర్ ఒరిజిన్ M2 ఆర్ B1 మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం అసర్టైన్ చేసుకుంటున్నాము. FSL టీమ్ని పిలవడం జరిగింది. 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. సో వెదర్ ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అది మనం వెరిఫై చేసుకుంటున్నాం. ఇన్ టోటల్ 80 passengers in one coach, 82 passengers in one coach. సెకండ్ కోచ్లో 76 passengers మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ అందరూ బయటకి వచ్చేసారు, టైంగానే వచ్చేసారు. అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ అ సెపరేట్ ట్రైన్ టు అర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా మనకి B1 కోచ్లో దొరికింది. చంద్రశేఖర్ సుందరం. మీకు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ దాని మీద ఆటాప్సీ ప్రొసీజర్స్ ఇంకా ఇన్క్వెస్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇది 2 కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము. రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ వెల్వర్ అండ్ దట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు ఎర్నాకుళం. రిమైనింగ్ ప్యాసింజర్స్, ఆల్ ద ప్యాసింజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. వాళ్ళకి రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా, జిఆర్పి ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా, పోలీస్ ద్వారా అది అష్యూర్ చేయడం. పీజీఆర్ఎస్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభించినట్లుగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సాధ్యమైనంత వరకు రికార్డుల ఆధారంగా ఆన్ ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందిస్తామని చెప్పారు. తహసీల్దార్లు, ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు పరిష్కారం అందించడం జరుగుతుందని తెలిపారు. అన్ని పిటిషన్లను డేటాబేస్లో నమోదు చేసి వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తి సాధించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 3-4 నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ ర్యాంకింగ్లో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు.
పీజీఆర్ఎస్లో భాగంగా ఈ రోజు నుంచి మనము రెవెన్యూ గ్రీవాన్సెస్ కోసము రెవెన్యూ క్లినిక్స్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం రెవెన్యూ క్లినిక్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ క్లినిక్స్లో ముఖ్య అంశం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏదైతే ఆన్ ది స్పాట్ మనం రిజాల్వ్ చేయగలమో బేస్డ్ అపాన్ ది రికార్డ్స్ అవన్నీ ఆన్ ది స్పాట్ రిజాల్వ్ చేయడము. అలాగే తహసీల్దార్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో పిటిషనరు, తహసీల్దారు అండ్ మన ఆర్డీఓస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మనము ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతనికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకు అందజేయడము, సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ ఇవ్వడము, లేకుంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. అలాగే ఏదైతే సివిల్ కేసుల్లో డీల్ ఉన్నాయో అవి కూడా మన లీగల్ సర్వీసెస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళకు లింక్ చేయడం. సో దీని ప్రకారం మనకు ఎవరైతే పిటిషనర్ వచ్చారో ఒక దారి చూపించడము, లేకుంటే సొల్యూషన్ ఇవ్వడం. దీనికోసమని మనము ఈ రోజు నుంచి మనం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా ఆల్ తహసీల్దార్స్ ఉన్నారు, అలాగే ఫీల్డ్ వీడియో కాన్ఫరెన్స్లో మన విఆర్ఓలు, ఆర్ఐలు, డీటీలు కూడా ఉన్నారు. అండ్ ఈ పిటిషన్స్ అన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనం డేటాబేస్ మెయింటైన్ చేస్తాము. అది వీక్లీ బేసిస్ మీద మళ్ళీ రివ్యూ చేసుకొని మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము. అండ్ సాటిస్ఫాక్షన్ పరంగా కూడా చూసుకున్నప్పుడు మన జిల్లా లాస్ట్ 3-4 మంత్స్లో గణనీయమైన ప్రగతి ఉంది. ఆల్మోస్ట్ వీఆర్ అట్ ది 2nd and 3rd ప్లేసు. అంటే సాటిస్ఫాక్షన్ కూడా దే విల్ బి డూయింగ్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ నుంచే చేస్తారు ఫోన్స్ అన్నీ కూడా. సో డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అరౌండ్ 27-28% ఉన్నాయి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా తగ్గడానికి మేము ట్రై చేస్తాం. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా జీవించాలని సిపి శంఖభక్త బాగ్జీ సూచించారు. పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీచ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద శుభకార్యాలు జరిగే చోట రైళ్లు, బస్సులలో బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదని సూచించారు. అనంతరం మిషన్ జ్యోతిర్గమయ కార్యక్రమంలో భాగంగా 20 మంది ట్రాన్స్జెండర్లకు జీవీఎంసీ పొరుగు సేవల పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులుగా అవకాశం కల్పించి మేయర్ పీల శ్రీనివాస్తో కలిసి నియామక పత్రాలు అందించారు. అలాగే 5గురికి ఎస్బీఐ ద్వారా రుణాలు మంజూరు చేయించి చిరు వ్యాపారాల నిర్వహణకు చేయూతనిచ్చారు. మేయర్ పీల శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జీవీఎంసీలో ఉద్యోగాలు పొందిన వారు అంకిత భావంతో విధులు నిర్వర్తించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఉద్యోగాలు, స్వయం ఉపాధికి రుణాలు పొందిన ట్రాన్స్జెండర్లు సిపి, మేయర్కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ పేదవాడికి కానీ ఒకే విధంగా చూసే ఏకైక కమిషనర్గా మన కమిషనర్ గారు గుర్తుండే పరిస్థితి. ఒక ట్రయల్ రన్గా కార్పొరేషన్ నుంచే ప్రతి టైం కూడా ఇది 2 నెలల ముందే పోస్టింగ్ ఇవ్వాలి, ఇప్పటికే లేట్ అయింది. ఇది కాకుండా అలాగే విశాఖ డైరీలు కానీ నేను డైరీ వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను. వాళ్ళ ద్వారా కూడా మనం ఎక్కడైతే పాయింట్లు పెడుతున్నామో ఆ పాయింట్లో కూడా కొంతమందిని వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానం, అంటే వ్యాపారానికి అలవాటు చేసే బాధ్యత, ఏదైతే వాళ్ళ జన్మలో తప్పు జరిగిన దాంట్లో ఈవేళ ఇబ్బంది పెడుతూ బాధలతో బయటికి తిరుగుతున్న ఈవేళ కుటుంబాల నుంచి పైకి వచ్చి కుటుంబాలకు సంబంధం లేకుండా జీవిస్తున్న, ఎందుకంటే మనతో ఒక మానవ జన్మ, ఆ జన్మకి ఎవరికైనా గుర్తింపిచ్చే బాధ్యత అందరిలో కలగాలి. దాంట్లో బాధ్యతగా అయితే మాకంట ముందుండి కమిషనర్ గారు నడిపిస్తున్నారు. 20 మంది ట్రాన్స్జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉద్యోగం కల్పించి వాళ్ళ జీవితంలో ఒక ఆశా జ్యోతి నింపారండి. ఈ 20 మందిని చూసి మిగిలిన ట్రాన్స్జెండర్స్ కూడా ముందుకు వచ్చి మాకు సహకరిస్తారని, వాళ్లకు మిగతా వాళ్ళు కూడా 1 by 1 అందరికీ ఏదో ఒకటి మంచి రెస్పెక్టబుల్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఇవ్వాలని ఉంది. ఇంకా 5గురు వాళ్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లోన్ తెచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు. సో ఈరోజు మనం మేయర్ గారి 20 మందికి ఉద్యోగం కల్పించడం, ఇంకా 5గురికి ఎస్బీఐ హెల్ప్ తీసుకొని ఉద్యోగం కల్పించడం, మొత్తం 25 మందికి
నూతన సంవత్సరం రాబోతుంది, అంతకు ముందే నూతన జీవితం ఏర్పాటు చేయడం మన అందరికీ చాలా సంతోషం. ఇంకా వందల మంది ఉన్నారండి ట్రాన్స్జెండర్ మన సిటీలో. ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా రీహాబిలిటేషన్ కోసం మనం ప్లాన్ చేయాలి. నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, మన భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా కానీ విని ఎరగని ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయనగరం డివిజన్ పరిధిలో ఉన్న ఎస్కోట, రామతీర్థం, తోటపాలెం, శివాలయం వీధి, కొత్తకోవలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలతో పాటు మరికొన్ని దేవాలయాలను గుర్తించి తొక్కిసలాటలు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు స్వామివారి దర్శనం సజావుగా జరిగేలా జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు తీసుకున్నామని విజయనగరం డివిజన్ డీఎస్పీ గోవిందరావు తెలిపారు. ఈ బందోబస్తును ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆయా దేవాలయాల వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేవాలయాలలో భక్తుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులకు క్యూ లైన్లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని దేవాదాయ శాఖకు, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అలాగే క్యూ లైన్లో ఉన్న భక్తులకు తాగునీటి సరఫరా కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలందరికీ మాకు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని టెంపుల్లో కూడా జనాలు ఎక్కువ వస్తారని, దర్శించుకోవడానికి అనే ఉద్దేశంతో మేము కూడా అన్ని చోట్ల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ సంబంధించి మాకు ముఖ్యంగా నెల్లిమర్లలో రామతీర్థం టెంపుల్, అలాగే విజయనగరంలో తోటపాలెం టెంపుల్, అక్కడ ఎస్విఎన్ నగర్ దగ్గర మన వైభవ వెంకటేశ్వర టెంపుల్, అలాగే మనకి ఎస్కోట్లో కూడా ఒక టెంపుల్ కూడా కొత్త కట్టారు. ఈ టెంపుల్స్కి ఎక్కువ జనాలు వస్తారని మాకు ఇన్ఫర్మేషను. వీటికి సంబంధించి మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము అన్ని ప్రికాషన్ తీసుకొని ప్రాపర్గా బందోబస్తు వేయటం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లిమర్ల టెంపుల్ సంబంధించి ఈసారి గిరి ప్రవేశం కూడా ఉంటుందని చెప్పడంతో వీ హ్యావ్ అరేంజ్డ్ ఎలాబరేట్ బందోబస్తు అనమాట. అయితే ప్రజలు కూడా గమనించి ఆ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక భక్తిభావంతో వెళ్తారు కాబట్టి క్యూ పద్ధతి పాటించి ఎవరైతే అక్కడ దేవాదాయ శాఖ వారికి, అలాగే పోలీస్ శాఖ వారికి సహకరించి ఎటువంటి ఇది లేకుండా చక్కగా ఒక క్యూ పద్ధతిని పాటించి అందరూ కూడా అధికారులు. కెన్కో షోటోఖాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీ కమలా నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణ మైదానంలో 31వ కరాటే బెల్ట్ గ్రేడ్ అవార్డింగ్ కార్యక్రమం సందడిగా జరిగింది. చిన్నారులు వివిధ కేటగిరీల్లో కరాటే బెల్ట్ గ్రేడ్లో అద్భుత ప్రతిభను కనబర్చి అతిథులు, ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అతిథులు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం సెక్రటరీ అక్కిరెడ్డి జగదీష్, 42వ వార్డు జనసేన నాయకులు ఆళ్ల శ్రీనివాస్ మాట్లాడారు. పిల్లల చదువుతో పాటు కరాటే లాంటి ఆత్మరక్షణ క్రీడల్లో శిక్షణ పొందాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆ దిశగా చేయాలని కోరారు. క్రీడ వల్ల ఆరోగ్యము, మానసిక వికాసం కలుగుతుందని తెలిపారు. మన సుందరం మాస్టర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ యొక్క పోటీలు ఈ 2 రోజుల నుంచి ఇక్కడ జరగడం గర్వకారంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలోనూ అక్కిరెడ్డి జగదీష్ గారు, అలాగే గురుగోవింద్ సింగ్ గారు, అలాగే మన ఉగ్గు నరనాథ్ గారు, అలాగే సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఇలాగే ఇంకా రాను కూడా సుందరం మాస్టర్ గారు ఈరోజు 118 మంది స్టూడెంట్స్ అన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒక 500 మంది స్టూడెంట్స్ తోటి ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లు చిల్డ్రన్స్ చిన్నపిల్లల కాడి నుంచి 10th క్లాస్ చదివే వరకు కూడా గత 15 సంవత్సరాల బట్టి ఇక్కడ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్కి ఈ రైల్వే న్యూ కాలనీలో సుందరం మాస్టర్ గారు చాలా పిల్లలు అభివృద్ధి పరుస్తూ, అలాగే పేరెంట్స్ కూడా ఈ జీవీఎంసీ స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్లో కానీ, ఏదైతే కేఎంఎన్ హై స్కూల్ ఉందో
వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఈ ప్రాక్టీస్ని చూసి పిల్లల్ని పేరెంట్స్ ఉత్సాహం పరిచి ఈ ప్రాక్టీస్ పంపించడం, ఇదే గ్రౌండ్లోని నేటికి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ మార్షల్ ఆర్ట్స్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మొన్నే మన విశాఖపట్నం నుంచి కడప ఛాంపియన్షిప్ పోటీల్లో ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ ఫస్ట్ సెకండ్ విన్నర్గా మన విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ వాసులు కప్పు గెలుచుకోవడం చాలా శుభప్రదం. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేర్పిన మాస్టర్ గారు కరాటీ సుందరం గారు కూడా రైల్వే న్యూ కాలనీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు స్పందన లభించింది. ఫిర్యాదుదారుల నుండి మొత్తం 232 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన వినతులను వారాంతంలోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమ వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించి వారి సమస్యలను సావధానంగా విని సంబంధిత శాఖల అధికారులకు వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వినతులతో పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెవెన్యూ శాఖకు వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రతి వారం పీజీఆర్ఎస్పై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. విశాఖ పర్యటనలో ఉన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, మేయర్ పేలా శ్రీనివాసరావు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి వెలంపేటలో పర్యటించారు. స్థానిక స్లంలో నివసిస్తున్న వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా మహిళలు మంత్రి ముందు వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి 177 కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్టుగా ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ సహకారంతో మురికివాడలను అభివృద్ధి చేసి దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. సో ఈరోజు మంత్రి గారు విజిట్ చేసి వాళ్ళ కష్టాలు తీర్చబోతున్నందుకు నియోజకవర్గంలో మేజర్ సమస్య ఇది. ఈ సమస్యను తీర్చున్నందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇది మొత్తం కూడా ఈ విజిట్ చేసి కమిషనర్ గారికి, లోకల్ కార్పొరేటర్ గారికి, మా మేయర్ గారికి, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ లక్ష్మీనగర్ లేఅవుట్ మారితే ఈ నియోజకవర్గ స్వరూపం మారుతుంది. ఇలాగ ఇంకొక 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అవి కూడా అన్నగారి ద్వారా అవన్నీ ఆ రోజు ఎలక్షన్ ముందు కమిట్మెంట్స్ హౌసింగ్ కట్టి ఈ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అవుతుంది. రోడ్లన్నీ ఆల్రెడీ మొత్తం వేయడం జరిగింది. సో ఇలాంటి హౌసింగ్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేజర్గా. అవన్నీ కూడా అలాగే అన్నగారి ద్వారా పూర్ణ మార్కెట్ ఒకటి, నెహ్రూ బజార్, అవి 2 కూడా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోని పెద్ద మార్కెట్, వాటికి కూడా ఒక రూపం తీసుకొస్తా ఉన్నాం. స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 152 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది, చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కూడా, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునేవాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునేవాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలనే దానికి ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా. నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఇళ్ల ముందు అలంకరణ చేసి శుభాకాంక్షలు తెలియచేయటం ఆనవాయితీ. అయితే ప్రస్తుత యాంత్రిక జీవితంలో మహిళలు చుక్కల ముగ్గులు వేసి రంగులతో అలంకరించేంత సమయం,
విశాలవంతమైన వాకిళ్లు లేకపోవడంతో రెడీమేడ్ అచ్చులతో ముగ్గులు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెడీమేడ్ ముగ్గులు అచ్చులు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. మహిళలకు వెసులుబాటుతో పాటుగా చిరు వ్యాపారులకు కూడా జీవనోపాధిగా మారింది ఈ అచ్చులు. ఈ అచ్చులు 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వివిధ డిజైన్లు అందుబాటులో ఉండడంతో కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక పట్టణాలు, పల్లెలలో రంగురంగులతో చూడముచ్చటగా ముగ్గులు వేసేవారు. కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నంగా గ్రూప్ హౌసులు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఎక్కువగా ఉండడంతో మహిళలు ముగ్గులు వేసేందుకు రంగులకు బదులుగా రంగు శుద్ధ మొక్కలను వినియోగించడంతో మార్కెట్లో చిరు వ్యాపారులు ఆ శుద్ధ మొక్కలను కూడా వినియోగిస్తున్నారు. శుద్ధ మొక్కలతో పాటు ముగ్గుల అచ్చులు ఆకర్షణీయమైన ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో మహిళలు అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పండగ సందడి మొదలయ్యింది. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా రోటరీ క్లబ్ పనిచేస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ ఆర్టీఎన్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం పరిధిలో 89 క్లబ్బులు పనిచేస్తున్న వివిధ సంక్షేమ సేవా కార్యక్రమాలు పరిశీలించేందుకు పర్యటిస్తున్న ఆయన ఆదివారం రోటరీ క్లబ్ విశాఖ కార్యకలాపాలను పరిశీలించారు. అందులో భాగంగా ద్వారకా బస్ కాంప్లెక్స్లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్లబ్ అధ్యక్షుడు రఘుపతి, చైర్మన్ జగన్మోహన్, వంశీమోహన్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. యువత, మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ ఇతోధిక కృషి చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో క్లబ్ కార్యక్రమాలను మరింతగా విస్తరిస్తామని తెలిపారు. ఈ రోటరీ సంవత్సరంలో గవర్నర్ గారు ఉన్న మన జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న 82 క్లబ్లు అఫీషియల్గా విజిట్ చేస్తారు. ఒక్కొక్క క్లబ్ని విజిట్ చేస్తారనమాట. ఈరోజు మా వంతు వచ్చిందనమాట. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు వరుసగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. పొద్దున్న సిపిఆర్ ప్రోగ్రామ్ అని, ఐ స్క్రీనింగ్ క్యాంప్ అని, తర్వాత ఒక బిఎన్ఆర్ ఫౌండేషన్కి ప్రొజెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మాకు ఒక ట్రస్ట్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది. అందులో ఆఫీసు ఈరోజు గవర్నర్ గారి చేతుల మీద ఓపెన్ చేసామండి. ఇప్పుడు గెస్టులను అందరినీ పిలిచి, మా మెంబర్సే కాకుండా గెస్టులను వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు మీటింగ్ జరగబోతుందండి. ఆ మీటింగ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తామండి. జూలై నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు చేసాము. ఒక 32 దాకా సేవా కార్యక్రమాలు చేసాము. అన్నీ కలిపి, అన్ని అవెన్యూస్ కలిపి 100 పైన ఇంతవరకు యాక్టివిటీస్ చేసి ఉన్నాము. ఇప్పటి వరకు కమ్యూనిటీ సర్వీస్ మీద దాదాపు కమ్యూనిటీ సర్వీస్ అన్ని ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటే దాదాపు 13 లక్షల దాకా మా విరాళాలు కానీ బయట నుంచి వచ్చే విరాళాలు కానీ ఖర్చు పెట్టడం జరిగిందండి. ఈ 80 క్లబ్లలో 4500 మంది రొటేరియన్ సభ్యులుగా ఉన్నారు. రోటరీ చేసేటువంటి వివిధమైన కార్యక్రమాలు ఏమిటంటే సేవే పరమావధిని, సేవే ప్రథమ అన్న ఉద్దేశంతో రోటరీ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బేసిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్స్లో కావాల్సినటువంటి బేసిక్ సదుపాయాలు కల్పించడం, అలాగే పర్యావరణ రక్షణ చేయటం, అలాగే మాతృ శిశు సంరక్షణ, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, అలాగే కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్కి సాధించడానికి ఏం చేయాలన్న దానిలో మహిళా సాధికారత, అలాగే యువత సాధికారత రెండింటిపైన కూడా దృష్టి పెట్టి మహిళా సాధికారత కోసం మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం, అలాగే పిల్లలకి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించడం, ఇటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి పోలియో రహిత ప్రపంచాన్ని పిల్లలకి అందిస్తాము, ఈ ప్రపంచానికి అందిస్తామని చెప్పి 40 సంవత్సరాల క్రితం మేము చేసినట్టున్నాం. ఇప్పటికీ ప్రపంచంలో 99.99% నిర్మూలించగలిగాము. ఓన్లీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే కొన్ని చోట్ల ఇంకా 37 కేసులు ఉన్నాయి. సో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల లోపల పోలియో రహిత ప్రపంచాన్ని మేము ఈ ప్రపంచానికి అందించగలగమని. విజయనగరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ అన్నారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 9.24 కోట్లతో రహదారి పనులు త్వరలో చేయనున్నామని తెలిపారు. 3.25 కోట్లతో ఇప్పటికే రహదారి పనులు కొన్ని పూర్తి చేయడం జరిగిందని, విజయనగరాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మరింత అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆరోపించారు.
మీడియా సమావేశంలో ఐవీపీ రాజు, పట్టణ అధ్యక్షుడు గంటా రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ 18 నెలలు జరిగిన పదవీ కాలంలో మా విజయనగర శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు అభివృద్ధి పదంలో ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి రోడ్ల విషయంలో కూడా చాలా చొరవ తీసుకొని ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులన్నీ రావాల్సి ఉన్నాయో అన్నీ కూడా మేడం గారి చొరవతోటే నిధులన్నీ వచ్చినాయి. సుమారు 9.24 కోట్ల రూపాయలతో ఏవైతే నిధులన్నీ విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా మేడం గారి చొరవతోటే పనులన్నీ పూర్తవుతున్నాయి. 3.25 కోట్ల రూపాయలతో ఏవైతే 3 రోడ్లు నిర్మాణంలో అయితే జరుగుతున్నదో అదంతా కూడా మా మేడం గారి చొరవతో చెప్పక తప్పదు. ఏవైతే గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారైతే ఒక్క తట్టడం మట్ట కూడా వేయలేదు. వారికి కూడా గతంలో పేరేంటంటే గుంతల ప్రభుత్వం అని అందరూ కూడా మీరు రాష్ట్రం అంతా, మన విజయనగరమే కాదు రాష్ట్రం అంతా కూడా మీరు అన్ని చూసారన్న విషయాన్ని మరొకసారిగా వారికి గుర్తు చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మేడం గారు చొరవతో ముందుకెళ్తున్నాయో ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. దయచేసి ఏదైనా మాట్లాడే ముందు, అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం. విశాఖ నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం గర్భిణుల పట్ల తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతిప్రియ తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వాకింగ్ పేరుతో పొల్యూషన్ అధికంగా ఉండే ప్రాంతాలలో తిరగకూడదని సూచించారు. పొల్యూషన్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ అనే దాని మీద కొంచెం మాట్లాడదామని. విశాఖపట్నంలో ప్రస్తుతానికైతే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ దాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వాళ్ళు మనని ఇప్పుడు దాన్ని ఒక క్యాల్కులేట్ చేసి మనకి వాల్యూస్ ఇస్తారు. ఏక్యూఐ అని చెప్పి దాని వాల్యూస్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి పొల్యూషన్ ఎంత రేంజ్లో ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దీన్ని చూసుకొని మనం రోజు బతకడం అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది జనరల్ పాపులేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ పొల్యూషన్ అది ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ప్రస్తుతానికైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోయినాయి, దాని పొల్యూషన్ బాగా ఎక్కువగా వస్తుంది. దీనివల్ల స్మాగ్ అనేది క్రియేట్ అవుతుంది. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ వాక్ అని చెప్పి ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు వెళ్దామని చెప్పి అలాంటివన్నీ మానుకుంటే బెటర్. ఇందులో ఏంటంటే ఏక్యూఐ వాల్యూస్ అనేది మోర్ దెన్ 200 ఉండడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఇన్ సివియర్ ఫామ్లో ఉంది. దాన్ని బట్టి ఈ వాల్యూస్ ఇవన్నీ బ్లడ్లోకి ఎలా చొచ్చుకుపోతాయంటే డీప్ ఇన్ టు ద లంగ్స్, అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. దీని నుంచి మనకి ఏమంటే పొల్యూటెంట్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయంటే నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత ఓజోన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మనకి బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. దాంతో ఏమవుతుంది, ఆక్సిజన్ మనకే కాదు బతకడానికి, బేబీకి కూడా కావాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కనుక. సో ఇవన్నీ నార్మల్ బ్లడ్లో వెళ్ళి తర్వాత మాయ దగ్గర, ప్లాసెంటా దగ్గర కూడా డిపాజిట్ అయిపోతుంది. దాంతో ఆక్సిజన్ సాచురేషన్ అనేది బేబీకి కూడా తగ్గుతుంది. దీనివల్ల మనకి బ్లడ్లో మనకి ఎలా తగ్గితే మనకేమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, కడుపుతో ఉన్న వాళ్ళకి అయితే కనుక బీపీ ఎక్కువ రావడం, అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటాము, ప్రీ ఎక్లాంప్సీ అంటాం. దీనివల్ల మనకి ఫిట్స్ వరకు వెళ్ళే కాంప్లికేషన్స్ ఉంటుంది. దానివల్ల బేబీకి ఆక్సిజన్ సప్లై తక్కువ అవడం వల్ల దాని గ్రోత్ తగ్గుతుంది. అది నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని విజయనగరం పట్టణంలో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమల్లోకి తీసుకొస్తున్నారు. పట్టణంలో ప్రధాన రహదారులు విశాలంగా ఉండడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపే వాహన చోదకులు పరిమితి మించి వాహనాలను వేగంగా నడపడం వలన ఈ మధ్య కాలంలో పలు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా విజయనగరం పట్టణంలో ఉన్న బాలాజీ జంక్షన్ నుంచి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డు ఇలా పట్టణంలో పలు ప్రాంతాల్లో జీబ్రా ట్రాఫిక్ స్టాపర్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాపర్స్ వలన వాహనాలు అతివేగాన్ని నియంత్రించడమే కాకుండా ప్రమాదాలు కూడా నియంత్రించవచ్చని తెలిపారు. అలాగే డిసెంబర్ 31ని దృష్టిలో పెట్టుకుని ఆకతాయిలు ఆగడాలకు చెక్ చెప్పేందుకు జిల్లా ఎస్పీ దామోదర్ పోలీస్ శాఖకు పలు సూచనలు చేశారు. ఎస్పీ దామోదర్ సూచనల మేరకు పోలీసులు విజయనగరం పట్టణంలో భారీగా వాహన తనిఖీలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా 31వ తేదీన రాత్రి కుర్రకారు మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. కావున ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు కోరారు. నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని జంక్షన్
కూడా చేయడం జరుగుద్ది. ట్రాఫిక్ రెగ్యులేషన్లో భాగంగాను అదేవిధంగా ఎవరో డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదనే ఉద్దేశంతోన మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అదే మా డిఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము ఈ రోజు నుంచి ఇంపార్టెంట్ జంక్షన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 31st కూడా మేము డే టైమ్ అండ్ నైట్ టైమ్ కంప్లీట్గా వెహికల్ చెకింగ్ ఇంపోజ్ పెట్టడం జరుగుద్ది. ఆ రోజు కూడా అన్ని జంక్షన్లు ఇంపార్టెంట్ జంక్షన్లో లా అండ్ ఆర్డర్ వాళ్ళ సహకారంతో అన్ని జంక్షన్లో కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుద్ది. రౌండ్ ది క్లాక్ డే మార్నింగ్ నుంచి అంటే ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మార్నింగ్ నుంచి మళ్ళీ లేట్ అంటే తెల్లవారుజాము వరకు ఫస్ట్ ఉదయాన్నే 1వ తారీఖు తెల్లవారున వరకు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుద్ది. అదేవిధంగా ప్రతి చోట అన్ని ఇంపార్టెంట్ జంక్షన్లో కూడా అన్ని ఇంపార్టెంట్ రోడ్డు మీద కూడా మేము స్టాపర్లు పెట్టి రోడ్డు అబ్స్ట్రక్షన్ అంటే జెబ్రా క్రాసింగ్ పెట్టడం జరుగుద్ది. రోడ్డు ఫ్రీ ఫ్లో లేకుండా స్లోగా వెళ్ళే విధంగా మేము ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు మేము చర్యలు తీసుకోవడం జరుగుద్దండి. ఆ రోజున మన విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా కొంచెం ట్రాఫిక్ సిబ్బందితోన మా విజయనగరం పోలీసుతోనో సహకరిస్తారని కోరుకుంటున్నాను. సముద్ర జలాల్లో చేపల వేట చేస్తూ బంగ్లాదేశ్ సరిహద్దులోకి పొరపాటును చొరబడిన నెల్లిమర్లకు చెందిన 9 మంది మత్స్యకారులు ఆ దేశ జైల్లో బందీలుగా ఉన్న సంగతి తెలిసిందే. వారి కుటుంబాలకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఆపరేటర్ అసోసియేషన్ ఒక్కో కుటుంబానికి చెరో 5,000 రూపాయల నగదుతో పాటుగా 40,000 రూపాయలు విలువ చేసే సరుకులను సాయంగా అందించారు. బంగ్లాదేశ్ జైల్లో ఉన్న 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ధైర్యాన్ని ఇచ్చారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిసి అప్పారావు, అధ్యక్షుడు మైలిపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఉన్న బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించేందుకు ప్రభుత్వం ద్వారా చేస్తున్న ప్రయత్నాలను తెలిపారు. వారంతా క్షేమంగా విడుదలవుతారని వాళ్ళ కుటుంబాలకు హామీనిచ్చారు. జైల్లో ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. జనరల్గా ఉంటాయి ఇలాంటివి. వాళ్ళు మన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మనోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు, మనోళ్ళు బై మిస్టేక్ వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. కాకపోతే 1-2 నెలల లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి. ఇప్పుడు ఆడున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేసు, కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాస్తవం. దీన్ని ఇవాళ మన ఎంపీ గారు కానీ, శ్రీ భర్త గారు కానీ, అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ, అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, విజయనగరం ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు. సో ఇవాళ మా పీసీ అప్పారావు గారు అడిగారు, డీజీ గారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళని వదులుతాము, వాళ్ళని వదలమని ఏదో ఒక లెటర్ ఉంటేది, అది కూడా నేను ఇప్పిస్తా ఉన్నాను. ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పీసీ అప్పారావు గారిని లక్ష్మణ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి కూడా ఇబ్బందులు లేవు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఎవరో రాంగ్ చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసే వాళ్ళ దగ్గర రానివ్వకండి. అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదైతే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. జామి మండల పరిధిలో ఉన్న భీమసింగి గ్రామ పంచాయతీలో గల తెలగపాలెం గ్రామాన్ని శాసనపల్లి గ్రామ పంచాయతీలో గల సోమయాజులపాలెం గ్రామంలో కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలగపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాన్ని యథావిధిగా భీమనే కొనసాగించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంతి వెంకటరమణ మాట్లాడుతూ తప్పుడు నివేదిక ప్రతిపాదనలు పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. తమ గ్రామాన్ని యథావిధంగా కొనసాగించాలని వారు కోరారు. మా భీమసింగ్ పంచాయతీలో తెలగాపాలెం, పీతలపాలెం అండ్ కంది శ్రీరాంపురం గ్రామాలు ఉన్నాయండి. ఇది 3 కలిసి ఒక యాబిటేషను. ఆ యాబిటేషన్ని మరి సోమయాజులపాలెంలో కలిపి ఒక పంచాయతీ చేయాలని చెప్పేసి ఒకరిద్దరు తప్పుడు నివేదిక ఇచ్చారండి. ఆ నివేదికని మా గ్రామస్తులు ఎవరు కూడా అంగీకరించట్లేదు. అదేవిధంగా సోమయాజులపాలెం గ్రామస్తులు కూడా ఈ రెండు గ్రామాలు కలపడానికి వాళ్ళు శాస్త్రాపల్లి విడిపోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మాకు భీమసింగ్లో నుంచి విడిపోవడం మాకు ఇష్టం లేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 గ్రామాలు
గతంలో ఏ విధంగా అయితే వాళ్ళు సోమేలపాలెం శాసనపల్లిలో ఉందో తెలగాపాలెం అదేవిధంగా తెలగాపాలెం పీతలపాలెం అండ్ కందిశీలపురం కూడా మా భీమసింగ పంచాయతీలు ఉండాలని చెప్పేసి మేము అందరూ కూడా ఈరోజు ఈ 200 మంది కూడా వచ్చి మేము గత 3 రోజుల క్రితం వచ్చి నివేదించామండి. కలెక్టర్ గారు లేరు ఆ రోజు. ఈరోజు గ్రీవెన్స్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలగాపాలెం భీమసింగ పంచాయతీలు తెలగాపాలెం ఆపరేషన్ భీమసింగలో ఉంచాలని, శాసనపల్లి పంచాయతీలో సోమేలపాలెం ఉంచాలని చెప్పేసి ఉభయ గ్రామాల ప్రజలు కూడా వచ్చారంటే ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తుల స్వార్థం కోసం ఒక పంచాయతీలో ఈరోజు అల్లర్లు సృష్టించారు. ఇది చాలా తప్పండి. ప్రభుత్వానికి పార్టీ పెద్దలకు కూడా తప్పు నివేదిక అందించిన వారిపై తగు చర్యలు తీసుకొని యథావిధిగా ఈ రెండు గ్రామాలు కూడా యథావిధిగా ఉంచేటట్టు చేస్తారని ప్రభుత్వాన్ని సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు సమర్పించారు. జిల్లా నలుమూల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు, ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. కొన్నింటికి కలెక్టర్ సత్వర పరిష్కారం సూచించారు. జీవీఎంసీ ఏడీసీ సత్యవేణి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. శ్రీ శ్రీ చిన్న ఆంజనేయ స్వామికి నూతన కవచధారణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విజయనగరం పట్టణం దాసనపేటలో అతి పురాతనమైన శ్రీ శ్రీ చిన్న ఆంజనేయ స్వామి వారికి దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన కవచధారణ మహోత్సవం ఘనంగా ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ అరసవెల్లి రామాచార్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 108 మంది మహిళలచే దీపారాధన నిర్వహించారు. అనంతరం అందరికీ వేద ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి డాలర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సూర్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కవచధారణ చూసి స్వామి కృపకు భక్తులు పాత్రులు అయ్యేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వారి యొక్క దేవస్థానం దాసనపేటలో అత్యంత పురాతనమైనది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ చిన్నాంజనేయ స్వామి వారు ఈ దాసనపేటలో వేంచేసి ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శిరస్సు మీద తనంతట తానుగా తిరిగే విష్ణుశాలిగ్రామం ధరించి ఈ స్వామివారు ఇక్కడ కృష్ణశిలా స్వరూపంగా విరాజిల్లుతున్నారు. ఈ దేవాలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఈ దేవాలయం చెట్టివాళ్ళు దివాన్గా ఉండేటప్పుడు వారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. తదనంతరం ఇది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఉండి ఈ దేవాలయం దినదినం అభివృద్ధి జరుగుతూ విశేషంగా భక్తులకి సమస్త కోరికలు నెరవేర్చేటువంటి కొంగు బంగారంగా ఈ స్వామివారి ఇక్కడ విరాజిల్లుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం స్వామివారికి నూతన కవచం ధారణ జరుగుతున్నది. శ్రీ మేడేపల్లి హేమంత్ కుమార్ శ్రీ దంపతులు ఈ స్వామివారికి నూతన కవచం చేయించారు. విశాఖ కలెక్టరేట్లో వీసీ హాల్లో సోమవారం రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లతో కలిసి ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై వినతులు స్వీకరించారు. ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని పేద దళితులకు భూమిని పంపిణీ చేయాలని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట దళితుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత ఓట్లతో అధికారం చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విమర్శించడం చాలా బాధాకరమని అన్నారు. శ్రీరాముడు పేరు పెట్టుకుని వచ్చిన మోడీ ప్రభుత్వం శ్రీరాముని సిద్ధాంతాలు పాటించడం లేదని, బంజరు భూములు, ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయని, దళితులకు, ఎస్టీలకు ప్రభుత్వ భూములు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలను మరిచారని ఆరోపించారు. పోరాటం అనేది
మేము సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నాం. కొన్ని గ్రామాల్లో భూములు పెత్తందారుల చేతిలో ఉన్నవి లాక్కొని కుసుమూరు, నందబలగ, అంట్లవార, తర్వాత వెలగొలస, పారాది, మన అలజంగి, కోరపు కొత్త వలసలో కూడా ఇప్పించి ఉన్నాము. అదే సమస్య మీద ఇప్పుడు సబ్ డివిజన్ చేసి భూములు అప్పచెప్పాలన్న కాన్సెప్ట్ మీద భూమి పంచుతారా, గద్దె దిగుతారా అని ఒక దీని మీద వచ్చాం. మరి 15 లక్షల ఎకరాలు బంజరు భూములు ఉన్నాయి, మరి మిగిలి భూములు ఉన్నాయి, కొండపోరంబోకులు ఉన్నాయి. ఇవన్నీ ఆదివాసీలకి, ఎస్సీలకి పంచాలని ఒక కాన్సెప్ట్ మీద ఇవాళ ఇక్కడ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు 18 నెలల్లో అధికారంలో వచ్చినప్పటికీ ఆయన ఇచ్చిన మాట ఏది అమలు చేయలేదు. ఉద్యోగాల కల్పన అన్నారు, ఉద్యోగాలు లేవు. వాలంటీర్లు మళ్ళీ రీకనెక్ట్ చేస్తాం, 10,000 ఇస్తామన్నారు, ఒక్కళ్ళు వేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి రద్దుపరిచినటువంటి 29 పథకాలు అమలు చేస్తామన్నారు, అది చేయలేదు. అతను ఓన్లీ ఆయన కమ్మ కులస్తుల కోసం, వాళ్ళ బాగు కోసమే 2,74,000 కోట్లు అప్పు చేసి ఆ కులాన్ని అభివృద్ధి చేసుకుంటుండే తప్పితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. అదే కొనసాగితే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో గట్టిగా దళితులు, ఆదివాసీలు కలిపి బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి ముందున్నదని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అమలు చేయకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్లో మార్చి 2వ వారంలో గట్టిగా భారీ ఎత్తున అక్కడ రాష్ట్రం మొత్తం మీద అన్ని దళిత సంఘాలతో గట్టిగా చేయడానికి మేము నిర్ణయించడం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రైలు నెంబర్ 18189 టాటానగర్ నుండి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ట్రైన్లో అనకాపల్లి జిల్లా యలమంచిల వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా కావలసిన ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం ఉదయం సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రేక్ వేసినప్పుడు ప్రెజర్లో తేడాలు వస్తున్నాయని లోకో పైలట్లు తెలపడం మరియు పొగలు రావడం రైల్వే సిబ్బంది గుర్తించి రైలు ఆపు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన B1 2 బోగీలు మంటల్లో కాలిపోయాయని, మంటలు రావడానికి గల కారణాల్లో రైల్వే ఫోరెన్సిక్ నిపుణుల బృందం తనిఖీ చేస్తుందని అన్నారు. ఈ సంఘటనలో విజయవాడకు చెందిన 75 సంవత్సరాల వ్యక్తి మరణించినట్లుగా గుర్తించడం జరిగిందని, వారి కుమార్తెకు సమాచారం అందించగా వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, రైలు ప్రయాణికులకు జిల్లా యంత్రాంగం ద్వారా బిస్కెట్లు, టీ, మంచినీరు అందించడం జరిగిందని, ప్రమాదానికి గురైన 2 బోగీలలో 142 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరికీ ధైర్యం చెప్పడం జరిగిందని, వారిని సామర్లకోట వరకు బస్సుల్లో తీసుకుని వెళ్ళడం జరిగిందని, అక్కడి నుంచి వివిధ రైళ్ల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎలమంచలి స్టేషన్లో ట్రైన్ నంబర్ 18189 టాటానగర్ టు ఎర్నాకుళం వెళ్ళే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో బ్రేక్ వేసినప్పుడు ప్రెషర్ లో డిఫరెన్స్ వస్తుంది అని ట్రైన్ ఇంజిన్ అలర్ట్ చేయడం వల్ల లోకో పైలట్ మన స్టేషన్స్ మాస్టర్స్ అది నోటీస్ చేయడం, అక్కడ నుంచి స్మోక్ రావడం, ప్రయాణికుల్ని సేఫ్ గా వాళ్ళు ఎవాక్యుయేట్ చేశారు. 143 మెంబర్స్, మొత్తం 2 కోచ్. దాంట్లో పుష్ అండ్ పుల్ లో ఒక 75-year ఓల్డ్ పర్సన్, నేటివ్ ఆఫ్ విజయవాడ, అన్ఫార్చునేట్లీ చనిపోయడం జరిగింది. సో వాళ్ళ డాటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, డాటర్ కూడా స్టేషన్ కు వచ్చి ఉన్నారు. మన రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ దేని వల్ల జరిగింది, ఆ కోచ్ రెండిట్లో అనేది అసర్టైన్ చేస్తారు. దీని లోపల మనం స్టాండ్ అయిన ప్యాసింజర్స్ అందరికి కావాల్సిన మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్, వాటర్ అన్ని అందించడం జరిగింది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. వాళ్ళ ఆ 2 కోచ్ మాత్రం ఇక్కడే ఉంచేసి మిగిలిన కోచ్ అన్నిట్లో కనెక్ట్ చేసి వాళ్ళు టాటానగర్ కి ఇప్పుడే ఎర్నాకుళంకి బయలుదేరారు. ప్యాసింజర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది, అష్యూరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. లోకో పైలట్ తో కూడా మాట్లాడాను. హీఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. దేని వల్ల జరిగింది అన్నది రైల్వేస్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే మనం చెప్పగలుగుతాము. కిల్తంపాలెం గ్రామంలోని 7 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, చెరువులు పరిరక్షించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసెల్ల కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల ఆక్రమణకు గురవుతుంటే గ్రామస్థాయిలో ఉన్న సర్వేరు, వీఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ ఇంజనీరు ఏం చేస్తున్నారో చెప్పాలని అన్నారు. చెరువులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జాగారపు ఈశ్వర ప్రసాద్, అల్లు సత్యం, ఎం తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద చెరువుల ముందు ఐడెంటిఫై చేయండి, ఐడెంటిఫై చేసి మేము కూడా ఆ పనిలో ఉంటాము, మీరు కూడా మాకు సహకరిస్తే ముందు పెద్ద చెరువులన్నింటిని కూడా తొలగించేసే ప్రయత్నం చేద్దాము. తర్వాత టోటల్గా 3 ఫేజులుగా చేసుకొని ప్రతి చెరువుని ఆక్రమణ తొలగించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన తెలియజేశారు. వాస్తవానికి గత 5 ఏళ్ళ నుంచి కూడా మేము చేస్తున్న ఎన్నో ఫిర్యాదులకి ఎండార్స్మెంట్లు ఇవ్వటం, లేదంటే సర్వే చేయటం, లేదంటే కమిషన్లు తీసుకోవటం అంతవరకే జరుగుతుంది తప్పించి వాస్తవానికి అయితే ఆక్రమణ అయితే ఈ రోజుకి తొలగించడం జరగలేదు. ఈ రీసర్వేలు చేసినప్పుడు కూడా చెరువుల్లో అయితే గుర్తించడం జరగట్లేదు. మనకి రీసర్వేలో కూడా చెరువుల ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగిస్తామని చెప్పిన సందర్భాలు కూడా కనపడలేదు. కానీ ఈరోజు కలెక్టర్ గారి మాటలు పెట్టి చూస్తే ఖచ్చితంగా ఈ యొక్క అతి కొద్ది కాలంలోనే ఈ యొక్క చెరువుల ఆక్రమణలన్నీ కూడా గుర్తిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా. నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులను గోశాలకు తరలిస్తున్నారు. బిఎంసి అధికారులు, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని రహదారులపై కనిపిస్తున్న ఆవులను వాహనంపై ఎక్కించి సింహాచలం దేవస్థానం పరిధిలో ఉన్న గోశాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ చిన్నారావు మాట్లాడుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న కారణంగా పశువులను గోశాలకు తరలించడం జరుగుతుందని అన్నారు. ఇంతవరకు 41 ఆవులను తీసుకుని వెళ్లడం జరిగిందని చెప్పారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పశువులు తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత పశు యజమానులు గోశాలకు వెళ్లి వారి ఆవులను మళ్లీ వారి గృహాల వద్దకు తీసుకురావచ్చని తెలిపారు. కానీ బిఎంసి అధికారులు విధించిన జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆవులను నగరంలో విచ్చలవిడిగా వదలకూడదని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. మేము ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిన్నటికి 39 పశువుల్ని తరలించమండి. ఈ రోజు ఉదయానికి 2 ఓవరాల్గా 41 క్యాటిల్స్ అండి. థ్యాంక్ యూ. చాలా మంది బైకులతో పశువులు గుద్దడం, పడిపోయి యాక్సిడెంట్లు గురి అయిపోయి అంగవైకల్యం మరణాలు సంభవించడంతో మా యొక్క ఆఫీసులు అందరూ కూడాను ప్రజాశ్రేయస్సు కోరి ఈ చర్య చేసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా శనివారం గుండెపోటుతో మృతి చెందిన సందర్భంగా ఈరోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమైక్య అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్థ చైర్మన్గా సాయిబాబా పనిచేశారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు ఐవీపీ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి సాయిబాబా ఎంతగానో కృషి చేశారని తెలిపారు. సాయిబాబా ఆత్మకు శాంతి చేకూరాలని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, పట్టణ అధ్యక్షుడు గంటారవి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎన్టీ రామారావు గారి గురించి పూర్తిగా ఆయనకి అవగాహన చేసుకుని ఆయన గురించి ఎక్కువ మా అందరికీ గుర్తుంటారు. అయితే మేము జిల్లా స్థాయిలో ఉండేవాళ్ళే, ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన ఫాలో అవుతూ పూర్తిగా ఆయన్ని మేమందరం కూడా మరవలేని విషయం. ఎందుకంటే ఆప్యాయంగా పలకరించే ఒక మనిషిని దూరం చేసుకున్నామనే బాధ అయితే మాకైతే ఉంది. హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన కలిసి పార్టీ ఆఫీసులో కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలిసి ఆయన చేసేవాళ్ళం. ఆయన పార్టీలో ఆయన అడగకముందే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకి మంచి అవకాశం, పదవులు కూడా ఇచ్చి సర్వీస్ చేయడంలో ఆయనకి మంచి అవకాశం కల్పించారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆయన మరణం వార్త ఆలకించినంటే అందరం కూడా నిర్బంధం చెందాం. దానికి మేమందరం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి సంతాపన తెలియజేసుకుంటూ విజయనగరం పట్టణంలోని గూడ్షెడ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై తలపెట్టి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతునికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విక్రమ్ కుమార్ 22 సంవత్సరాల వ్యక్తి విజయనగరంలోని కేఎల్పురంలో ఎలక్ట్రికల్ షాప్లో తన అన్నదమ్ములతో కలిపి నిర్వహిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ఆర్మీ ఉద్యోగం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాడు. పరీక్షలలో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో తన సోదరుడు సెల్కు రైల్వే ట్రాక్పై ఉన్నాను అని మెసేజ్ చేశాడు. ఉదయం 6 గంటల సమయంలో తన సోదరుడు మెసేజ్ను చూసి రైల్వే ట్రాక్ దగ్గరికి విక్రమ్ కుమార్ తమ్ముడు వచ్చాడు. అప్పటికే విక్రమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. విక్రమ్ కుమార్ తల, మొండం వేరువేరుగా ఉండడంతో సోదరుడు, మృతుల కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రికల్ షాప్ పొద్దున్న మెసేజ్ పెట్టి ఇక్కడ 5ంటికి మెసేజ్ పెట్టి 6ంటికి ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఉన్నాను. ఇంకేం తెలియదు నాకు. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ వచ్చి బ్రిడ్జ్ పైన వచ్చి చెప్పాడు అంతే. వాయిస్ రికార్డింగ్ పెట్టారా?
మీరు వెంటనే చూసుకున్నారా? ఒక అరగంట తర్వాత చూసుకున్నాను. చూసేసరికి ఎలా ఉంది? అవును, ఇంకేం తెలియదు కారణం. గొడవలు ఏం లేదు, అవ్వలేదు ఇంకా. జనసేన పార్టీలోకి కొత్త నాయకులు వచ్చారు. నడిపేన శ్రీనివాసరావు, ఆయన కుమార్తె నడిపేన శశిభార్గవులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివశంకర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారి ఇరువురికి జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వారు ఇరువురు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జన సైనికుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. జమ్ము శ్రేణు పార్టీలో చేరిన తర్వాత నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు. నగరంలోని మెసానిక్ టెంపుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, మాజీ మంత్రి పడాల అరుణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని రాబోయే ఎన్నికల్లో టికెట్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మొన్న నిలబెట్టినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా గెలిచారో అదేవిధంగా ప్రతి ఒక్కరిని విజయనగరంలో గెలిపించి వేదిక మీద ఉన్న పెద్దలకు బహుమతి ఇస్తామని తెలియజేస్తూ జై జనసేన. చాలా సంతోషం. ఈరోజు ఆ రోజు కొద్ది మందితో ప్రారంభమైనటువంటి జనసేన ఈరోజు డయాస్ మీద ఇంతమంది నాయకుల సమూహంగా ఎదిగింది ఏనంటే ఇది పవన్ కళ్యాణ్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాలం ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఈ మజిలీ ఇక్కడతో ఆగలేదు మిత్రమా. ఈ మజిలీ ఇంకా ఎంతో ప్రయాణం చేయవలసింది ఉంది. మన ప్రయాణం చేయవలసినటువంటి సమయం ఇంకా చాలా ఉంది. అది అంతా కూడా మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ఈ పార్టీ బలోపేతానికి పనిచేయవలసినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి నడిపేన శ్రీను, అలాగంటే అది సరిగ్గా కుదరటంలా, అదేంటో కానీ ఆ రైము జమ్ము సీన్ అంటేనే కుదురుతుంది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా రేపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయనగరం పట్టణంలోని గల పురాతన దేవాలయం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారిని దర్శించేందుకు అర్ధరాత్రి నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవాదాయ శాఖ పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ స్వామివారికి విశేష అర్చన నైవేద్యం 2:30 అక్కడి నుంచి వైకుంఠ పల్లకి సేవ, 3 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం, సాయంత్రం 6:30 విశేష వైకుంఠ ఏకాదశి కళ్యాణం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. స్వామివారి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లన్నీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో మన దేవాలయంలో పూర్తి చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సోమవారం రాత్రి తెల్లవారితే మంగళవారం అనగా స్వామివారికి 2 గంటలకి స్వామివారికి విశేష ఆరాధన, తదుపరి నైవేద్యం, వైపాసుల విన్నపం. అది అయిన తర్వాత 2:30 నుండి వైకుంఠ పల్లకీ సేవ, విశేషమైన దేవాలయంలో వైకుంఠ పల్లకీ సేవా కార్యక్రమం 2:30 నుంచి జరుగుతుంది. స్వామివారిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గ్రామోత్సవం, గ్రామంలోకి 2 వీధులు తిరిగి స్వామి గ్రామాన్ని ఒకసారి చూసి ఆ స్వామివారి వైకుంఠంలోకి వేయించేసి ఉంటారు. వైకుంఠ ద్వార దర్శనం 3 గంటల నుండి స్వామివారి వైకుంఠ ద్వారంలో వేయించేసిన తర్వాత భక్తులందరికీ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు శయనించిన వారే, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి, భోదాన ఏకాదశి నాడు స్వామి మేల్కొన్న వారే పూర్తిగా యోగ నిద్రలోంచి మేల్కొని ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామి సంపూర్ణంగా యోగ నిద్రలోంచి లేచి మొట్టమొదటిగా సనకాది మహర్షులందరికీ కూడా, ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి నాడు మొట్టమొదటి దర్శనం స్వామివారు ఉత్తర ద్వారంలో వేయించేసి అక్కడున్న వైకుంఠంలో వేయించేసి సనకాది మహర్షులకి, ముక్కోటి దేవతలందరికీ దివ్య దర్శనాన్నిచ్చే మహత్తరమైన ముక్కోటి ఏకాదశి పర్వతం రేపు తెల్లవారుజాన 3 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తులందరూ విశేషంగా విచ్చేసి అతి పురాతనమైన మా దేవాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తులందరూ సేవించి ధరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు విశేషమైన ముక్కోటి ఏకాదశి మహాకళ్యాణం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ఈరోజు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ పల్లి నల్లనయ్య అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల నుంచి వచ్చే అర్జీలను కూలంకషంగా పరిశీలించిన కమిషనర్ నల్లనయ్య సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వేను నిర్వహిస్తుందని, ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని సర్వేలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సర్వే సచివాలయ సిబ్బంది వచ్చి సమాచారం కోరుతారని, సమాచారాన్ని నమోదు చేసుకున్నప్పుడు ఈకేవైసీ ఓటీపీ నెంబర్ వస్తుందని దానిని సచివాలయ సిబ్బందికి తెలియచేయాలని అన్నారు. దీనివలన ఎటువంటి ఇబ్బందులు ఉండవని, ఏవైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చని కమిషనర్ నల్లనయ్య తెలిపారు. కృత కుటుంబ సర్వే, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని చెప్పేసి మొత్తం కుటుంబంకు సంబంధించి ఒక ఐడి క్రియేట్ చేయడం కోసం సర్వే జరుగుతుంది. ఇందులో వ్యక్తిగత సమాచారంతో పాటుగా సామాజిక అంశాలు, విద్యా నైపుణ్యం, అలాగే ఉద్యోగం, తర్వాత నివాసం, ఆస్తిపాస్తుల వివరాలన్నీ అడుగుతారు. అందరూ ఓపికగా సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా సచివాలయ సిబ్బంది వస్తారు. వారు అడిగిన వెంటనే ఈ వివరాలన్నీ ఇవ్వటం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు, తర్వాత భవిష్యత్ ప్రణాళిక రూపకల్పనకి ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఎంతగానో ఉపకరిస్తుంది. కావున నగర ప్రజలందరూ కూడా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగిన వెంటనే ఏమాత్రం సంకోచించకుండా, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సర్వే చేయడం వల్ల ఈకేవైసీ, తర్వాత ఓటీపీలు ఇవన్నీ ఉంటాయి. ఇవి ఇవ్వటం వల్ల ఇబ్బంది మీకేం ఉండదు. చాలామంది మాకు ప్రభుత్వ పథకాలు అవసరం లేదు, మా వివరాలు మీకు ఎందుకని అనవసరం లేదు. ఎందుకంటే ఇది సమగ్ర సర్వే, ఇందులోనే పేర్లోనే ఉంది. ఇది నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి ఆధ్వర్యంలో హోస్పాటిరేగ మండలం జనసేన నాయకులు కోట్ల రఘు మరియు బాల అప్పలరాజు గ్రామీణ యువత ప్రతిభను వెలికితీయడం, పల్లెల్లో ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పల్లె పండుగ 2.0 పేరుతో క్రీడా మరియు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పోటీల్లో క్రికెట్, వాలీబాల్, క్విజ్, ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఎస్ఎంఎస్ కంపెనీ ఎదురుగా పోసుపాటిరేగ మండలంలో జనవరి 2 నుంచి 13 వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామీణ యువతకు క్రీడలు, జ్ఞానం, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించడమే పల్లె పండుగ 2.0 యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంచేలా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. జమ్మురాజు, బాసి దుర్గా, చందమూల రమణ, జగదీష్ పల్లెంట్ల, దాడిశెట్టి శ్రీనివాస్, పైలా శంకర్ తదితరులు నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెలు బాగుండాలి, పల్లెలు ఆరోగ్యవంతంగా ఉండాలి, పల్లెలలో ఉన్న ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఆదాయంతో ప్రశాంతంగా ఉండేటట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని పల్లె పండుగ పేరుతో ప్రత్యేకంగా ఈ గ్రామీణ అభివృద్ధి మీద చాలా దృష్టి పెట్టి ఎన్నో కోట్ల నిధులు ఈరోజు విడుదల చేయడం జరుగుతున్నది. అదే పల్లెల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరగాలని ఈరోజు జనసేన నాయకులందరూ కూడా, నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన నాయకులందరూ కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇక్కడ అధికారుల తీరు భిన్నంగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలుపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు 500 ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వరి నాట్లు వేయగా ఈ ఏడాది వరి పంట
దిగుబడులు బాగుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇక్కడ అధికారులలో చలనం లేకపోవడంతో రైతులు వరి ధాన్యం బస్తాలకు ఎక్కించి వేరే చోటుకు తరలించి 15 రోజులు అయినప్పటికీ రైస్ మిల్లర్లకు తరలించేందుకు అనుమతులు ఇవ్వకపోవడంతో కాపలా కాయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రైతు భరోసా కేంద్రాల అధికారుల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, దీంతో గుట్టలుగా పడి ఉన్న ధాన్యం బస్తాలు ఎప్పుడు అనుమతి లభిస్తుందని రైతులు వేచి చూస్తున్నారు. పదిహేను రోజులు బట్టి 16 రోజులు బట్టి ఇక్కడ దాని ఇక్కడ మెట్టమని చేసుకుంటున్నాం. జీపీఎస్ అవ్వట్లేదు, ఎఫ్సీ ఇది అవ్వట్లేదు, అన్నిసి ఇబ్బంది పెట్టేస్తున్నారు. తీసుకొచ్చి మెట్టమని సైట్లో చేస్తున్నాం. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పొలంలో నుంచి రావడం ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి కెరాలు ఎక్కువైపోతున్నాయి. అది ఎన్ని ఎకరాలు ఉంటుంది? నాది 18 ఎకరాలు. మొత్తం రైతులంతా రైతులు ఇంచుమించు ఒక 50 ఎకరాలు. ఎన్ని గంటలు ఉండొచ్చు? ఎన్ని గంటలు ఇంచుమించు ఒక ఎన్ని గంటలు ఉంటాయి? 50 టన్నులు ఉంటుంది. అధికారులు రక్తదానం అనేది స్వచ్ఛందమైన సేవా ప్రక్రియ అని అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి డాక్టర్ చింతా శారద అన్నారు. సోమవారం బొబ్బుల్లోని గౌడ వీధిలో గల అభ్యుదయ పాఠశాలలు ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ మరియు బొబ్బిలి బ్లడ్ సెంటర్ సహకారంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని అభ్యుదయ విద్యా సంస్థలు కరస్పాండెంట్ కేఏ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతా శారద మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని, యువత రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. రక్తం సరిపడా లేదన్న సమాచారం మాకు అందడంతో మేము ఈ శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చాము. సో ఈ కార్యక్రమంలో మనం సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్, రాజా SSS, అలాగే మిగతా కాలేజెస్ అండ్ మా పిల్లల తాలూకా పేరెంట్స్ మరియు ప్రెస్ తాలూకా సహకారంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడానికి సహకరించారు. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి రక్తదాత కూడా ముగ్గురు ప్రాణాలని కాపాడే అవకాశం కలుగుతుందని, వాళ్ళు ప్రాణదాతలుగా చరిత్ర పుటలకి ఎక్కుతారన్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి రక్తదాన. ఇక వాజీ న్యూస్ ముగించాము. ముఖ్యాంశాలు మరొకసారి. యలమంచిల రైల్వే స్టేషన్లో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ కు జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి. లోకో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన పెనుముప్పు. విశాఖ నగరంలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వెలంపేటలో 177 కుటుంబాలకు ప్రత్యేక ప్రాజెక్టులో ఇల్లు నిర్మిస్తామని హామీ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశాలు జారీ. ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా పురాతన విశిష్టత కలిగిన దేవాలయాల వద్ద ప్రత్యేక చర్యలు, తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు బందోబస్తులు ఏర్పాటు చేశామన్న డీఎస్పీ గోవిందరావు. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.